సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:45 పోలవరం వ్యూ పాయింట్ కు చేరుకుంటారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2, డీవాల్ సహా సైట్ ను పరిశీలిస్తారు. గెస్ట్ హౌస్ లో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:45 పోలవరం వ్యూ పాయింట్ కు చేరుకుంటారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2, డీవాల్ సహా సైట్ ను పరిశీలిస్తారు. గెస్ట్ హౌస్ లో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు. అయితే ఘటనకు సంబంధించి రేపు సీఎం చంద్రబాబు షెడ్యూల్ కి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు చెప్పండి. థ్యాంక్ యూ సాయిగా. రేపు పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న తర్వాత ప్రాజెక్టు పనులు అయితే గత ప్రభుత్వం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారమే అంటే మొదటి సోమవారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాంతంలో పర్యటించారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళని కూడా పరిశీలించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా నివేదించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని కూడా పంపించింది. ఈ నేపథ్యంలో నిపుణుల బృందం అంతర్జాతీయ నిపుణుల బృందం సూచన మేరకు దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళు ప్లేస్ లో నూతనంగా అదే సమాంతరంగా డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం చేపట్టడానికి పనులు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి పనులను ప్రారంభించడానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన చేసే పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దనున్న హెలిప్యాడ్ కి చంద్రబాబు అయితే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 11:05 ప్రాజెక్టు ప్రాంతంలో సైట్ కి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:05 ప్రాజెక్టు ప్రాంతంలో గ్యాప్ 1, గ్యాప్ 2 అదే రకంగా వైట్రో ఏదైతే పనులు జరుగుతున్నాయో వైట్రో కాలపక్షం పనులను, డీవాల్ నిర్మాణ పనులను అదే రకంగా డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించే పనులన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తారు. 12:30 పోలవరం ప్రాజెక్టు సైట్ లోంచే అతిథి గృహానికి చేరుకుని అక్కడ పనులపై అధికారులు అదే రకంగా నిర్మాణానికి సంబంధించిన ఇంజనీర్లతో కూడా ఆయన సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారు. మొత్తం డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి నూతనంగా చేపట్టే డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం ఎలా అయితే బాగుంటుంది, నిపుణులు సలహాలు సూచనల మేరకు అధికారులు ఏ రకంగా చర్యలు చేపట్టారు అనే అంశాలన్నీ కూడా అటు అధికారులతోనూ నిపుణులతోనూ సంప్రదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:15 అతిథి గృహం నుంచి బయలుదేరి వెళ్తారు. సమీక్ష సమావేశం అనంతరం కూడా మీడియాకి మొత్తం వివరాలన్నీ కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రాజెక్టు పనులు నిర్మాణం ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా మీడియా కూడా వివరించినారు. అనంతరం 1:15 అక్కడి నుంచి బయలుదేరి సెక్రటేరియట్ కి హెలికాప్టర్ లో వెళ్తారు. సాయి సుధా. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.